హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ల ఛార్జీలు అయితే పెరగనున్నాయి. ఆగస్టు 1వ తేదీ నుంచి వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు అమల్లోకి అయితే రానున్నాయి. రాష్ట్రంలో భూములు మార్కెట్ విలువను సవరించేందుకు ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. భూమి విలువను అంచనా వేసేందుకు స్టాంపుల రిజిస్ట్రేషన్లు శాఖ కార్యాచరణ అయితే ప్రారంభించింది. పాత విలువను సవరించి కొత్త విలువను అమల్లోకి తెచ్చేందుకు ఉన్న పరిస్థితులపై అధ్యయనం అయితే చేపట్టనుంది. ఈ నెల 18న అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలతో సహా ఈ శాఖ అధికారులు ప్రాథమిక సమావేశం నిర్వహించి కార్యక్రమం ప్రారంభించనున్నారు. దశల వారీగా పరిశీలన పూర్తి చేసి జూలై 1న కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఖరారు చేయనున్నారు. అనంతరం పలు దశల్లో పరిశీలన చేసి తుది మార్కెట్ విలువను ఖరారు చేస్తారు. మండల, జిల్లా స్థాయిలోని కమిటీల పరిశీలన అనంతరం ఆగస్టు నుంచి కొత్త మార్కెట్ విలువలను అమలు చేసేలా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఏర్పాటు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల వారీగా మార్కెట్ విలువ సవరణ సందర్భంగా అనుసరించాల్సిన మార్గదర్శకాలను శనివారం స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ జారీ చేసింది. క్షేత్రస్థాయిలో సవరించాల్సిన మార్కెట్ విలువలు వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఈ శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఉత్తర్వుల్లో స్పష్టమైతే చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, సర్వే, ల్యాండ్ రికార్డ్స్, పురపాలక శాఖ నుంచి సహకారం తీసుకోవాలని అయితే సూచించారు. గ్రామంలో అయితే జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ఉన్న గ్రామాలను గుర్తిస్తారు. అక్కడ వ్యవసాయేతర వినియోగానికి అనువైన ప్రాంతాలు, పరిశ్రమలు, సేజ్లు తదితర ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఆయా ప్రాంతాల్లో బహిరంగ భూముల ధరలను లెక్కలోకి తీసుకొని మార్కెట్ విలువను అయితే సవరించడం జరుగుతుంది. భూముల ధరలు క్రమంగా పెరగడం లేదా తగ్గుతుండడాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తారు. జిల్లా రిజిస్టర్లు, డిఐజీలు ఈ రీతుల్ని అయితే గుర్తిస్తారు. వ్యవసాయ భూముల విషయంలో రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు సూచనలు తీసుకొని బహిరంగ మార్కెట్ ధరలపై అంచనాకు వస్తారు. ఇక పట్టణ ప్రాంతాల్లో అయితే పురపాలక సంఘాలు, కార్పొరేషన్లు స్థానిక ప్రాంతాలను అనుసరించి విలువను అయితే నిర్ధారిస్తారు. వాణిజ్య ప్రాంతాలు, ప్రధాన రహదారులు లాంటి ఏరియాల్లో ఆ ప్రాంతానికి అనుగుణంగా విలువను నిర్ణయిస్తారు. కాలనీలు, అంతర్గత రహదారులు ప్రాంతాలు, మౌలిక వసతులు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనూ పాత విలువలతో పోల్చి అవసరమైతే సవరిస్తారు. పెంపు లేదా తగ్గింపు కూడా చేయడానికి వీలుంటుంది. పురపాలక, నగరపాలక సంస్థల్లో కొత్తగా చేరిన గ్రామాల్లో స్థానిక విలువలను బట్టి క్షేత్రస్థాయి ధరలను ప్రతిబింబించేలా సవరణ అయితే చేపడతారు. ఈ నెల 18న రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, సర్వే అధికారులతో సమావేశం ఉంది. అలాగే ఈ నెల 23న మార్కెట్ విలువల సవరణ పునఃసమీక్ష వచ్చేసి 25వ తారీఖు అయితే ఉంది. కమిటీ ఆమోదం తెలిపేది 29వ తారీఖు ఆమోదం అయితే తెలుపుతుంది. వెబ్సైట్లో సవరించిన విలువల ప్రదర్శన చూస్తున్నట్లయితే వెబ్సైట్లో మనకు 1వ తారీఖు 7వ నెల 2014న వెబ్సైట్లో అయితే ఈ సవరించిన ధరల పట్టిక అయితే ఇస్తారు. సలహాలు, సూచనలు, అభ్యంతరాలు ఏవైనా ఉంటే అవి 20వ తారీఖు 7వ నెల వరకు అయితే మనం ఇవ్వచ్చు. అలాగే శాఖ యొక్క వెబ్సైటు కొత్త ధరల అప్డేషన్ అనేది 31వ తారీఖు అయితే అప్డేట్ అనేది చేస్తారు. ఈ సవరించిన ధరలను 1వ తారీఖు 8వ నెల నుంచి అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.